హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటి డెకరేషన్ చేస్తున్నానని చూస్తున్నారు కదా, ఏం లేదండి, మా వారిది అయితే బర్త్డే అనమాట. సో ఇలా చిన్నగా డెకరేషన్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. మా వారైతే ప్రెసెంట్ ఇంట్లో లేరనమాట. ఈవినింగ్ 4-4:30 ఆ టైంకి అయితే వస్తారు. నేను స్టార్ట్ చేసేసరికి 1:30 ఆ టైం అయితే అయింది. ఇప్పుడు 4:30 అయ్యేసరికల్లా నేను ఇదంతా కంప్లీట్ చేసేయాలి తను వచ్చేసరికి. యాక్చువల్గా కేక్ ఒకటే కట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ కర్టెన్స్ అండ్ హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా ఉన్నాయి కదా, సరే అవి పెడదామని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను. నాకు ఒక్కదానికే డెకరేషన్ చేయడం అంటే కష్టం కదా, అందుకే మా చెల్లిని అయితే రమ్మన్నాను అనమాట నాకు హెల్ప్ చేయడానికి. అదొక పక్క నుంచి వీడియో తీస్తూ ఒక పక్క నుంచి పాపం నాకు హెల్ప్ చేసేది. యాక్చువల్ గా తనకి ఇలా డెకరేషన్స్ అవి అంటే నచ్చవు, అంటే తన బర్త్డేస్ కి ఇలా చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నా బర్త్డేస్ కి అయితే ఇలా డెకరేషన్ అది చేస్తారు, కానీ తన బర్త్డేకి ఇలా చేయించుకోవడం అంటే ఇష్టం ఉండదు. తనకి చెప్తే డెఫినెట్ గా వద్దనే అంటారు, అందుకే తనకు తెలియకుండా చేస్తున్నాను. చూడాలి మరి వచ్చిన తర్వాత ఏమంటారో. ఆ కర్టెన్స్ అండ్ హ్యాపీ బర్త్డే లెటర్స్ పెట్టేసిన తర్వాత స్టాండ్ కి అటు ఇటు బెలూన్స్ పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇలా చుట్టూ రెడ్ బెలూన్స్ పెట్టేసి దాని మధ్యలో బ్లాక్ బెలూన్ పెట్టి ఫ్లవర్ షేప్ లో అయితే చేసి ఇలా స్టాండ్ కి అయితే పెడుతున్నాము. ఇంతకు మించి డెకరేషన్ చేయడం అయితే ఇంకా నాకు రాలేదన్నమాట, ఏదో వచ్చినంతలో ఇలా చేశాను. మా రిషిని చూడండి, వాళ్ళ మావయ్యకి హ్యాపీ బర్త్డే చెప్తుంది. గట్టిగా చెప్పు, హ్యాపీ బర్త్డే వెంకీ మామ అని చెప్పు. గట్టిగా గట్టిగా వెంకీ మాయ అను, వెంకీ మామ అను. హ్యాపీ బర్త్డే వెంకీ మామ అను. గట్టిగా గట్టిగా హ్యాపీ గట్టిగా చెప్పు, గట్టిగా గట్టిగా వినిపించాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వెంకీ మావయ్య. హ్యాపీ బర్త్డే వెంకీ మావయ్య. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, లైక్ చేయండి అను. ఇంక ఇలా మా రిషితో ఆడుకుంటూ మేమైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫైనల్ గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. మేము చేసిన డెకరేషన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకెంతకు మించి మాకు చేయడం అయితే రాలేదు. ఇంక మా వారు వచ్చేసారు, అందుకే ఇంక మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి సందు డోర్ ఒక్కటే ఓపెన్ చేసి ఉంచాను. ఎలాగో కాలు కడుక్కుని అట్టే వస్తారు కదా, నా డోర్ ఒక్కటే ఓపెన్ చేసి ఉంచాను. ఇంక తను లోపలికి రాగానే పాపర్తో కొడదామని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాను, కానీ అది నాకు హ్యాండ్ ఇస్తుందని తెలుసు, అందుకే స్ప్రే బాటిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, పాపర్ నాకు హ్యాండ్ ఇచ్చింది, అందుకే నేను స్ప్రే కొట్టాను. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ వెంకీ మామ, హ్యాపీ బర్త్డే టు యు వెంకీ మామ, హ్యాపీ బర్త్డే. ఇంకా అలా కేక్ కట్ చేసేసి మేమందరం అయితే మా వారికి కేక్ తినిపించేసాము. వచ్చేసరికి మా అత్తయ్య అయితే సేమియా రెడీ చేశారు. ఇంకా అవి బౌల్స్ లో వేసేసి అందరికీ సర్వ్ చేస్తున్నాను.
హాయ్ 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 మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. హాయ్. ఇంకా అలా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. చూసారు కదా మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. హాయ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పిక్స్ కూడా అన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. బాయ్ గాయ్స్.